ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. రండి ఒక గీతం పాడుకుందాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేచావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. వాక్యము చదువుకుందాము. 143వ కీర్తన, మొదటి వచనం, 6వ వచనం, 7వ వచనం చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు యొక్క జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో సుఖదుఖాలు ఆయన చవి చూశాడు. ఆయన రాజుగా, చక్రవర్తిగా 12 గోత్రాలను దాదాపుగా 42 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ మధ్యలో ఎక్కువ భాగము ఆయన తన మామ అయిన సౌలు చేత, తన కుమారుడైనటువంటి అబిషాలోము చేత ఆయన కొన్ని ఇక్కట్లను, ఇబ్బందులను సవి చూశాడు. సౌలును చంపగల శక్తి, సత్తా తనకున్నా దేవుని చేత అభిషేకింపబడ్డవాడు అన్నటువంటి కారణం చేత తనకు దూరంగా వెళ్ళి ఎన్నో కష్టాలను అనుభవించాడు. అలాగే అబిషాలోము తన సొంత కుమారుడు. అతను తన యొక్క ఇరుకులు, ఇబ్బందుల కలగజేస్తున్నప్పుడు తన కుమారుని ఏమనలేక అతను తనకు దూరంగా వెళ్ళిపోయాడు. కుమారుని మీద ప్రేమ చేత యుద్ధంలో నా కుమారుడు కనిపిస్తే అతన్ని ఏమనొద్దని కూడా చెప్తాడు. అంటే కుమారుని ప్రేమ చేత కుమారునికి దూరంగా, అభిషేకము చేత సౌలుకు దూరంగా ఆయన ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే
12 గోత్రాలను ఏకధాటిగా పరిపాలించిన గొప్ప పరిపాలనాధ్యక్షుడుగా దావీదు జీవితంలో ఆయన నేర్చుకున్నవి 3 పాఠాలు ఉన్నాయండి. 1 దేవునితో సహవాసం, 2 ప్రార్థన చేయడం, 3 దేవునికి నిత్యము స్తుతి చెల్లించడం. ఈ 3 మెట్లు తన జీవితంలో తనని గొప్ప పరిపాలకుడిగా, గొప్ప రాజుగా, చక్రవర్తిగా నిలబెట్టాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన అంటాడు ఈ కీర్తనలో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటాడు. ఒక చక్కని ఉపమానము తీసుకొని వచ్చాడు. భూమికి నీరు లేకపోతే ఎలా ఎండిపోతుందో, ఆ భూమికి నీరు అందించినప్పుడు ఆ భూమిలో మొక్కలు ఎలా మొలుస్తాయో ఒక మంచి సాదృశ్యాన్ని తీసుకొని వచ్చాడు. అయ్యా దేవా, నీ కొరకు నా ప్రాణం ఎలా ఆశపడుతుందంటే, ఎండిపోయిన భూమి వలె నీటి కొరకు ఆశపడినట్లుగా నేను ఆశపడుతున్నానయ్యా. నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవి యొగ్గుము అని అంటాడు. 42వ కీర్తన కొరవ కుమార్ రాసిన దాంట్లో కూడా దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటాడు. ఈ ఆశ అనేది, ఈ కోరిక అనేది దేవుని మీద ఉన్నది. దేవుని వైపే చూస్తున్నటువంటి దైవజనం. ఆనాడు దావీదు మహారాజు గొప్ప పాఠాన్ని మనకు బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు సుఖాలే ఉంటాయని, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాలే ఉంటాయని, గొప్ప గొప్ప నిధులు, గొప్ప గొప్ప అనుభవాలు మనకు ఉంటాయని ఎంతోమంది ఆశపడతారు. కానీ క్రైస్తవ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, చీకటి రాత్రులు, దుఃఖపు దినాలు, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు ఎక్కువ శాతం ఆశీర్వాదాల ప్రసంగాలే చేస్తున్నారు. నువ్వు గుడికి వస్తే, నువ్వు చర్చికి వస్తే నీకు ఉద్యోగం వస్తుంది, నీకు భార్య దొరుకుతుంది, నీకు గొప్ప శాలరీ వస్తుంది, నీ అప్పులన్నీ తీరిపోతాయి, ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి మన పాప నివృత్తి కొరకు రావాలి, దేవుని యొక్క సహవాసం చేయాలి, దేవునితో పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి, దేవుని మాటలే మనము పాటిస్తూ ఈ లోకంలో ఆయన కొరకు ప్రయాణం చేయాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. అలాగున మనం కూడా మన నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, కష్ట సుఖాలు ఉంటాయి, కావడి కుండలు లాంటివి అవి. ఇరుకు ఇబ్బందులు ఉంటాయి, పగలు చీకటి ఏ విధంగా ఉన్నాయో అలాగే మన వెంట ఇవన్నీ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, వీటన్నిటి గుండా దావీదు మహారాజు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించాలి. అయ్యా నా మొర వినుమనాలి, నా ప్రార్థన ఆలకించుమనాలి, నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను, నాకు నీవు సహాయం చేయి, నన్ను విడుదల చేయి, నాకు క్షేమాన్ని అని మనం అడగాలి. దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలు వింటాడు, మనకు సహాయం చేస్తాడు. రండి, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. 143వ కీర్తనలో మీరు మాకు నేర్పిన పాఠాలను బట్టి వందనాలు. మా జీవితంలో కూడా దావీదు వలె ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి మేము బెంబేలెత్తకుండా, నీ నుంచి దూరంగా వెళ్లకుండా, నీకై ప్రార్థిస్తూ, నీ దగ్గర జీవిస్తూ, నాయన మేము మా యొక్క అవసరాల అక్కర్లు, మా కష్టాల నుంచి విడుదల పొందడానికి నీవు మాకు సహాయం చేస్తావని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ, ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని కాచి కాపాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.